లేదంటే దీని వరకు ఏమన్నా నిజంగా హత్యలు చేసేసి అంతలాగా రగిలిపోయే కుట్రలు ఏమన్నా కనిపిస్తున్నాయా? చంపాలని వెళ్ళారని నేను కూడా అనుకోనండి. భయపెట్టడానికే వెళ్ళారు. అంటే ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా మాట్లాడితే వణుకు పుట్టాలి, మాట్లాడటానికి వణుకు పుట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళారు. కానీ మాబుతో వెళ్ళినప్పుడు ఎప్పుడు నీ చేతిలో కంట్రోల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇవాళ రోజున తాగుబోతు బుద్ధులు ఎక్కువయ్యాక ఇట్లాంటి ఇష్యూస్ పోయేటప్పుడు తాగిపోతాడు. అక్కడికి తాగిపోయిన నువ్వు కంట్రోల్ చేయగలవా? తాగి రోడ్డు మీద ఉన్నోడిని నువ్వు కంట్రోల్ చేయవు, తాగిన మాబుని నువ్వు కంట్రోల్ చేయగలవా? వాడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఆ వెళ్ళిన లీడర్కే అది చుట్టుకుంటది. కాకపోతే లీడర్ మనోళ్ళు కాబట్టి కంట్రోల్ చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టు వీళ్ళు జీవితంలో జగన్ రాకుండా పోవాలి, జగన్కి ఏదన్నా అయితే వీళ్ళు బతికేయగలరు. పొరపాటున రేపు 2029లో జగన్ వచ్చాడంటే ఇప్పుడు వీళ్ళు అదేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడు, దానికి ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కేసులు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లు పిలిపించి వాళ్ళని అరెస్టులు, మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవడాలు, చోటా మోటా కార్యకర్తలు జైలుకి వెళ్ళారు, నాయకులు బయటే ఉన్నారు కదా. కాబట్టి రేపట్ట ఏం చెయ్యరు, దాడికి దాడే ఉంటది. ఇప్పుడు అందులో కొత్త వ్యాపారం వీళ్ళే బిగించేశారు. 2014 మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసి ఏ పల్నాడులోనో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగేది తప్పించి గొడవ ప్రభుత్వం మారినప్పుడు అది కూడా స్వల్పంగా కొద్దిగా జరగగానే మళ్ళీ కంట్రోల్ అయిపోయేది. కానీ 2014 ఆ టైంలో తప్పి అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి 2019 తర్వాతన ఇది జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు ఏం జరగలేదుగా. 19 ఎలక్షన్స్ తర్వాత ఎవరు అనుకుంటారు? ఎలక్షన్ అయిపోయాక కూడా ఏం జరగల. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అతను మాట్లాడారు పట్టాభి వ్యవహారం తర్వాత. అక్కడ కూడా గన్నవరంలో కూడా ఎవరో తిట్టాక. విచిత్రం ఏంటంటే అక్కడేమో తిట్టిన వాళ్ళని సమర్థించారు, కొట్టిన వాళ్ళని తప్పు పట్టారు. ఇక్కడేమో తిట్టిన వాళ్ళని కొట్టినందుకు సమర్థిస్తున్నారు. రెండు చూడండి తేడా. అక్కడ తిట్టడం తప్పు లేదు, కొట్టడం తప్పు. ఇక్కడ తిట్టడం తప్పు, కొట్టడంలో తప్పు లేదు. ఇది విచిత్రమైనటువంటి ఈక్వేషన్. రెండో పాయింట్ ఏంటంటే ఇలాగా ఎన్నికలు అయిపోగానే పడేసి దాడి చేయటం, కొట్టేయడం, చంపేయడం అనేటటువంటి ఏవైనా చేసేయాలి, తగలబెట్టేయాలి అనే కొత్త కల్చర్ బిగిన్ చేశారు. ఎలక్షన్ అయిపోగానే ఇళ్ళు కూల్చేయడాలా, బుల్డోజర్లు పెట్టుకెళ్ళి కూల్చేయడాలా, కొట్టేయడాలా, దారుణంగా చేశారు కదా. ఇవి ఇక్కడతో ఇప్పుడు ఈ పద్ధతి రేపేమవుతుంది? ఈ కల్చర్ రేపు కూడా తెలుగుదేశం వస్తే ఈ దఫా కొట్టరు అనుకోండి, ఎందుకంటే ఇప్పటికే కొట్టేసి ఉన్నారు కాబట్టి. రేపు వైసీపీ వచ్చిందంటే మాత్రం ఈ కంప్లీట్ రివర్స్ అవుతాయి కదా. అప్పుడు జగనైనా ఆపగలుగుతాడా? ఎందుకంటే తన్నులు తిన్న ప్రతి ఒక్కరు తమను తన్నినోడు ఎవడో తెలుసు. వాడు ఎదురుగుండా వికటాటహాసం చేస్తూ తిరుగుతున్నాడు. కడుపు రగిలిపోతా ఉంటది, వీడికి పించింగ్ అవుతా ఉంటది. రాగానే కేసులు ఎట్టాగు పెట్టరు, ఇట్లాంటి కేసులే ఉంటాయి, చిన్న చిన్న కేసులే తెలుసు కదా. కొట్టి అవతల పడేస్తారు కదా రేపు పొద్దున. దారుణం జరుగుతుంది కదా రేపు పొద్దున. ప్రమాదకరమైనటువంటి అడుగు ఇది. ఈ సంప్రదాయం రేపు నాయకులకి ఏం కాదండి. ఇప్పుడు జగన్కి ఏమన్నా అయిందా? రేపు బాబుకి ఏం కాదు, లోకేష్కి ఏం కాదు. చచ్చేది నాశనం అయ్యేది కింద ఉన్నోళ్ళు. ఒకళ్ళకొకళ్ళు అంటే ఇక్కడ ఇందులో దాడుల విషయంలో మనం అయితే ఎవరిని సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు 1:3 అన్నట్టుగా మీరు చెప్పినట్టు పట్టాభి గారి ఇంటి మీద దాడి అయితే జరిగింది అప్పుడు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఏ స్థాయి దాడి, కనీసం ఫర్నిచర్ కానీ లోపల ఏమి పనికి రాకుండా మొత్తం నానా విధ్వంసం చేసేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ, అంటే మీరు ఒకటి చేస్తే మేము అంతకు మించి చేస్తాం అన్నట్టుగా రేపొద్దున కూడా ఈ వీళ్ళు కూడా మేము కూడా అంతకు మించి అంటే ఇంక వెళ్ళిపోతుంది సార్ రాజకీయం. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు చేతులతో అవన్నీ ఇసిరేశారు, అక్కడికి రాడ్డు పట్టుకుపోవాలా, కర్రలు పట్టుకోవాలా, పెట్రోల్ బాంబులు పట్టుకుపోవాలా. ఇప్పుడు వీళ్ళు ఈ పట్టుకొచ్చారు. నేను అంటోంది అదే, నెక్స్ట్ ట్రిప్ నాటు బాంబులు పట్టుకెళ్తారా, సోడా బుడ్లు పట్టుకెళ్తారా అనేది అర్థం కావట్లా. అది అక్కడికి వెళ్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ రోడ్ల మీద. ఇప్పుడు వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, వాళ్ళు ఇంట్లోంచి లాక్కొచ్చి చేయించాం. ఇది చాలా నేను మొదటి నుంచి చెప్తోంది, ప్రమాదకరమైన సంప్రదాయం ఒకటి ప్రారంభించకూడదు. చంద్రబాబు పిచ్చోడయ్యి రెచ్చగొట్ట